జై శ్రీరామ్, హర హర మహాదేవ. ఈరోజు మనం శైవక్షేత్రంలో ఉన్నాం. ఉదయం నుంచి చాలా కార్యక్రమాలు జరిగినాయి. ముఖ్యమైనటువంటిది ఈ రోజున ఈ శైవక్షేత్రంలో పూజ్య శివస్వామీజీ వారిచే ధర్మో రక్షిత రక్షిత అనేటువంటి 64 విభాగాలతో కూడినటువంటి ఓ భవనం ప్రారంభమైంది ఈ పక్కనే. ఆ సందర్భంలో చాలామంది సాధువులు, మఠాధిపతులు, పీఠాధిపతులు అంతా ఇక్కడికి విచ్చేయడం జరిగింది. ఎందరో ధార్మిక ప్రసంగాలతో ఇప్పటిదాకా సభ జరిగింది. ఈ శైవక్షేత్రంలో అన్నదానం నిత్యం జరుగుతుంది, గోసేవ జరుగుతుంది, జ్ఞానాన్ని పంచుతూ ఉంటారు, సిద్ధ దేవాలయాన్ని రక్షిస్తూ ఉంటారు. ఇప్పుడు హిందువుల్లో అన్ని రకాల వాళ్ళు కూడా పూజ చేయడానికి అర్హులే. ఆ పూజా విధానపు అలవాట్లను నేర్పడానికి ఇక్కడ ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. అది ఈ ధర్మో రక్షిత రక్షిత ట్రస్ట్లో ముఖ్యమైనటువంటిది. అలా ఇంకా చాలా విభాగాలు ఉన్నాయి. మన దేశం, మన ధర్మం ఇంతవరకు ఉంది అంటే కేవలము ఈ సనాతన వైదికమైనటువంటి విధానం వల్లనే ఉంది. కాబట్టి ఈ వైదిక పద్ధతిని మనం పూర్వం నుంచి వచ్చినటువంటిది, మన పెద్దలు ఇచ్చినటువంటిది, దీన్ని విడిచిపెట్టకుండా అవైదికాన్ని నుంచి మనం పక్కకి తప్పుకుని మన ధర్మాన్ని రక్షించుకుందాం, మన దేశాన్ని రక్షించుకుందాం. నదిలో, పశువులో, పక్షిలో, ప్రతి ప్రాణిలో దైవాన్ని చూడమని చెప్పేటువంటి ఈ వైదిక ధర్మంలోంచి మనం పుట్టడం, ఇందులో ఉండడం, ఈ దేశంలో మనం జన్మించి జీవించడం మన భాగ్యం. ఇది కొనసాగిస్తూ మిగిలినటువంటి తరాలను, వచ్చే తరాలను రక్షించేటువంటి పని బాధ్యత కలిగిన భారతీయులుగా, హిందూగా మనం చేయాలి. ఆ పని పూజ్య శివస్వామీజీ చేస్తూ మిగిలిన వాళ్ళతో చేయిస్తున్నారు. మనం అందరం కూడా ఆ పనిలో కొనసాగుదాం, తోడ్పాటు అందిస్తూ ముందుకెళ్దాం. జై శ్రీరామ్, హర హర. ఓం నమ శివాయ. శ్రీ శైవక్షేత్ర పీఠాధిపతులు, హిందూ ధర్మ పరిరక్షకులు, భారత ధర్మదేవత బిరుదాంగితులు, పరమ పూజ్య శ్రీ 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 శివస్వామి వారి పాదపద్మాలకు నమస్కరిస్తూ ఈరోజు శివస్వామి గారి శైవక్షేత్రంలో ధర్మో రక్షితి రక్షత బిల్డింగ్ ఓపెనింగ్ అయింది. ఆ ఓపెనింగ్కి మేమందరము వచ్చాము. మా వనితా శక్తి నుండి, హైదరాబాద్ నుండి అందరము వచ్చాము. ఆ శివస్వామి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు, ఇంత మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మాకు యంత్ర మంత్ర తంత్రాలతో కూడిన ఈ క్షేత్రము ఎక్కడ ప్రపంచంలో కూడా ఎక్కడ ఇంత పెద్ద క్షేత్రం లేదు. మన స్వామీజీ గారి క్షేత్రము ఉండడం, మేము ఇందులో ఒక పార్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. స్వామీజీలు చాలామంది ఉంటారు, బట్ శివస్వామీజీ గారు వేరు. స్వామీజీ మేము 5 years అయింది సంస్థలో జాయిన్ అయ్యి. నా పేరు అయితా హైమా. నేను ఇంటర్నేషనల్ నేషనల్ మేనేజింగ్ డైరెక్టర్ని. నా పేరు అయితా హైమా. ఓం నమ శివాయ. భారత్ మాతకి జై. ఓం నమ శివాయ. శ్రీ శైవక్షేత్ర కేంద్రంగా 2009వ సంవత్సరం నుంచి ధర్మో రక్షతి రక్షిత ట్రస్ట్ పేరుతో అనేక ధార్మిక ధర్మ సేవా కార్యక్రమాలని ఇటు తెలుగు 2 రాష్ట్రాల్లోనూ ఇతర ప్రాంతాల్లో కూడా చేయడం జరిగింది. దానిలో ముఖ్యమైన విభాగాలు మన నమ్మకం, మనసారంటూ మాతృమూర్తులతో సుమారుగా 10,000 మంది దీనికోసం భాగ్యనగర్ కేంద్రంగా పనిచేస్తున్నారు. ఆంధ్రాలో కూడా ఒక 1000 మంది పనిచేస్తున్నారు. ఈ 1000 సంఖ్యను ఇంకా 10,000 సంఖ్య చేయవలసిన బాధ్యతను కూడా స్వీకారం తీసుకున్నాము. ఈ యొక్క ధర్మోరక్షిత ట్రస్ట్ ఈ రోజున భవనాన్ని ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. దీనికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రివైనటువంటి సత్యకుమార్ యాదవ్ గారు వచ్చి శుభముహూర్తంలో, శుభ సమయం, శుభలగ్నంలో ఖచ్చితంగా 7:49 ఈ భవనాన్ని ప్రారంభించుకున్నాం. ఈ భవనంలో కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలకి అర్చకత్వం శిక్షణ ఇస్తాం. ఇక్కడ ఇచ్చి దేవాలయ నియామకం చేస్తాం. కుల, జాతి, లింగ, వర్ణ, వర్గ, వయోభేదాలు స్వస్తి పలుకుతూ ఎక్కడైతే మారుమూల గ్రామాల్లో, మారుమూల ప్రాంతాల్లో దేవాలయాలకి అర్చకులు లేక ఇబ్బంది పడుతున్నారో ఆ సామాజిక వర్గం నుంచి మనుషులను తీసుకుని వారికి ఈ యొక్క అర్చకత శిక్షణ ఇవ్వడం అనేది చాలా శ్రేయస్కరమని భావించి ఆ వేద పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నాం. ఇక మొదటి అంతస్తులో కార్యాలయాన్ని మరియు జయహో భారత్ టీవీ ఛానల్ని ఏర్పాటు చేసాం. ఆ తర్వాత 2వ అంతస్తులో కాన్ఫరెన్స్ హాల్ని ఏర్పాటు చేసాం. 3వ అంతస్తులో ధర్మసేవకులు ఉంటాకి రూమ్స్ ఏర్పాటు చేసాం. 4వ అంతస్తులో కార్యదర్శి గారు ఉంటాకి ఒక పెంట్ హౌస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ విధంగా ధర్మో రక్షిత తరపున అనేక మంది మఠపీఠ ఆశ్రమతులు, ధార్మిక దేవత సేవ మాతృమూర్తులు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేయడం చాలా ఆనందదాయకం, శుభదాయకం. భారత్ మాతకి జై. గురువులు మాట్లాడారు తెలిసే ధర్మంలో అందరూ వచ్చేయండి.
థ్యాంక్ యూ. జయ హో శివస్వామిది, జయ హో శివస్వామిది. ఓం నమః శివాయ. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఉంటేనే మోకలు ఉంది. ఒక్కొక్కడు పేరు చివర ఇస్తే అమ్మవారి నాలి కొరుక్కున్నట్టుగా ఉంటుంది. అందరూ ఏంటి మొగుడు తొక్కి నాలి కొరుక్కుందా అనుకుంటూ ఉంటారు. మొగుడు తొక్కడం ఏమిటి అనుకుంటారు. అంతవరకు మీది అది అజ్ఞానం. దాని లోపల పరిశీలన చేసినట్లయితే वेद शिवः शिवो वेद वेद ప్రేమ సే బోలే శ్రీ సద్గురుదేవ్ మహారాజు కీ జై. ప్రేమాత్మ స్వరూపులారా, ప్రియాత్మిక బంధులారా, మన సనాతన ధర్మ పరిరక్షణ కొరకు శ్రీ శైవక్షేత్ర శ్రీ శివస్వామి వారు తాళాయపాలెంలో నిజంగా అద్వితీయమైనటువంటి కార్యాన్ని చేపట్టినారు. సాక్షాత్తు సదాశివుడే శివస్వామిగా ఈ ధరాధామం మీద తాళాయపాలెంలో అవతరించినారు. హరిద్వార్ నుంచి సద్గురుదేవ్ శ్రీ సత్పాల్జీ మహారాజ్, శ్రీ ప్రేమనగర ఆశ్రమ వ్యవస్థాపకులు, మానవ ఉత్థాన సేవా సమితి, దోబట్టా బారా, జ్వాలాపూర్ రోడ్, హరిద్వార్ వారు ప్రత్యేకంగా తాళాయపాలెం వెళ్ళి మీ ఆధ్యాత్మిక షష్ఠిపూర్తి మహోత్సవాన్ని కూడా స్వామి సన్నిధిలో సేవ సన్నిధిలో గావించుకోమని మా గురుదేవులు ఆదేశించినారు. వారి ఆదేశానుసారము ఇక్కడ ఈ కార్యక్రమంతో పాటు మాకు షష్ఠిపూర్తి కార్యక్రమం కూడా స్వామీజీ సందేశం ఇచ్చి అందరూ పాల్గొని ఆ అమ్మ ప్రసాదాన్ని, ఆ నాయన ప్రసాదాన్ని స్వీకరించి సనాతన ధర్మాన్ని కాపాడుదురుగాక. జై భలో గోమాతాకి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. विश्व प्रार्थना। हे मेरे नाथ, आप अपनी सुधामयी सर्वसमर्थ पतित पावनी अहेतु की कृपा से मानव मात्र के हृदय में विश्व बंधुत्व एवं विश्व शांति की उदार भावनाओं को जागृत करें, जिससे वे सुख दुख के बंधन से मुक्त हो आपके पवित्र प्रेम का आस्वादन कर कृतकृत हो जाए, धन्य धन्य हो जाए। प्रेम से बोलिए श्री सद्गुरुदेव महाराज की जय। श्री 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 महात्मा श्रोतानंद जी सद्गुरु महाराज को जय। सद्गुरुदेव श्री सतपाल जी महाराज को जय। सच्चे सनातन धर्म की जय। सच्चिदानंद गण को जय। भारत माता की जय।